హాయ్ అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాలప్పుడు సింపుల్గా తయారు చేసుకోగలిగే 3 రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేశాను. వాటిలో అయితే పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా బెల్లం పరమాన్నం ప్రిపేర్ చేశానండి. తక్కువ టైంలోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. నేను వీటిని ఎలా ప్రిపేర్ చేశానో స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా చూపిస్తున్నానండి ఈ వీడియోలో అయితే. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా పులిహోర ప్రిపేర్ చేసుకుందాము. పులిహోర ప్రిపేర్ చేసుకోవటానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో వేడి అన్నాన్ని వేసుకున్నానండి. ముందుగానే నేను అన్నం వండి పక్కన పెట్టుకున్నాను. అన్నాన్ని వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని అన్నాన్ని మధ్యలో కప్పెట్టుకోవాలండి. ఈ ముక్కలనైతే పులిహోర తయారు చేసుకోవడానికి ఎప్పుడు కూడా అన్నం అయితే పొడి పొడిలాడుతూ ఉండాలి. మరీ మెత్తగా వండకూడదండి. అన్నం వండుకునేటప్పుడే చూసుకుని వండుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసుకుని చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక పావు స్పూన్ వరకు శనగపప్పు, ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు స్పూన్ వరకు ఆవాలు, 4-5 మిరియాలు వేసుకున్నానండి. కారానికైతే ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని మెంతులు వేసుకున్నాను చాలా తక్కువగా. ఒక పావు స్పూన్ వరకు నువ్వులు, ఒక పావు స్పూన్ వరకు మినపప్పును వేసుకున్నానండి. కొద్దిగా ధనియాలు వేసుకున్నాను చాలా తక్కువగా. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని అయితే మెత్తని పొడిలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. పల్లీలు వేసుకున్న తర్వాత పల్లీలు కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. పల్లీలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల మెత్తగా ఉండి పైన మాడిపోయినట్టు వచ్చేస్తాయి. పల్లీలు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసుకున్నానండి పులిహోరలోకి. పసుపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకోవాలి. చింతపండును ముందుగానే నానబెట్టుకున్నాను కదండి. ఆ చింతపండు గుజ్జును మొత్తాన్ని వేసుకున్నాను. 1 నిమిషం పాటు మొత్తం వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకున్నానండి. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే మళ్ళీ కలపొచ్చు కాబట్టి కొద్దిగా సాల్ట్ తక్కువగానే వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ముందుగా పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాను కదండి. ఆ పొడిని కూడా వేసుకున్నాను. ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పులిహోర పోపు మొత్తాన్ని అన్నంలో వేసుకోవాలి. పల్లీలు కూడా వేసుకున్నానండి. పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసే వరకు గరిటతో కంటే చేతితో కలుపుకుంటేనే ఈ పులిహోర రుచి చాలా బాగుంటుందండి. చేతితో నేను మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాను. అన్నం మొత్తానికి ఈ పులుపు, ఉప్పు, కారాలు పట్టేటట్టుగా చూడండి. ఈ విధంగా మొత్తాన్ని అయితే కలుపుకున్నానండి. పులిహోర అయితే చాలా రుచిగా ఉంటుంది. టెంపుల్ స్టైల్లో ఉంటుందండి ఈ పులిహోర ప్రసాదం అయితే. మనకి నార్మల్గా చేసుకున్నప్పుడు అయితే ఉప్పు చూసుకుని వెంటనే కలుపుకోవచ్చు. కాకపోతే ఇది ప్రసాదానికి ప్రిపేర్ చేసినప్పుడు అమ్మవారికి పెట్టిన తర్వాత మాత్రమే ఉప్పు కలుపుకోవాలి రుచి చూసుకుని. చూడండి పులిహోర అయితే చూడటానికి చాలా బాగుంది కదా. ఇలా సింపుల్గా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందామండి. చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకున్నాను. తర్వాత అరకప్పు వరకు పెసరపప్పును వేసుకున్నానండి. కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు ఈ రెండింటిని వేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకుని. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం పోయి బియ్యం, పప్పు డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా వాటర్ అంతా పోయింది. ఇవి మొత్తం డ్రైగా తయారయ్యాయండి. ఇప్పుడైతే వీటిని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి. తర్వాత దానిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. ఆవు నెయ్యిని వేసుకున్నానండి. ఆవు నెయ్యి అయితే చాలా రుచిగా ఉంటుంది ప్రసాదాలకి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని ఆ నేతిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చక్కెర పొంగల్ అయితే మరింత రుచిగా ఉంటుందండి. నార్మల్గా ఉడికించి కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంకా బాగుంటుంది.
స్టవ్ సిమ్‌లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవైతే చూడండి చక్కగా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నేను 1:30 కప్ వరకు తీసుకున్నానండి పప్పును, బియ్యాన్ని కలిపి. ఇప్పుడు దీనికి నేను 5 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. కొత్త బియ్యం అయితే కొద్దిగా తగ్గించి వేసుకున్నా పర్లేదండి వాటర్ అయితే. పాత బియ్యం అయితే కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుంది ఉడకడానికైతే. పప్పును, బియ్యాన్ని ఉడికించుకోవడానికి నాకైతే 5 కప్పుల వరకు వాటర్ పట్టిందండి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ రెండిటిని ఉడికించుకోవాలి. చూడండి మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి. లేదు అంటే అడుగంటుకుపోతుందండి. మూత పెట్టుకొని నేను మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుకుంటా ఉడికించుకున్నాను. చూడండి పప్పు బియ్యం అయితే చక్కగా ఉడికిపోయిందండి. మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు అదే గిన్నెని పెట్టుకుని 2:30 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకున్నానండి చక్కెర పొంగలికి పాకం కోసం అయితే. 2:30 కప్పులు బెల్లం వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు వాటర్ వేసుకుని దీన్ని పాకం పట్టుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు. పాకం అంటే మరీ ముద్ర పాకం ఏం కాదండి. వాటర్ మొత్తం కరిగి లైట్‌గా చిన్న జిగురు పాకంలా వస్తే సరిపోతుంది. పాకం అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఈ పాకం ఇలా వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. 2 వేళ్ళ మధ్య జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు ముందుగానే పప్పు బియ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండీ! దాన్ని వేసుకోవాలి. పప్పు బియ్యం వేసుకున్న తర్వాత మరింత పలుచగా తయారవుతుందండి ఈ చక్కెర పొంగలైతే. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ చక్కెర పొంగల్నైతే ఇంకా బాగా ఉడికించుకోవాలండి. ఈ పాకం మొత్తం రైస్‌కి, పప్పుకి పట్టేటట్టుగా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి పలచగా కనిపిస్తుంది కదా! కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం అయితే. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4, 5 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చక్కెర పొంగల్ ఎప్పుడు కూడా. తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్నానండి. చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరినే వేసుకున్నానండి నేనైతే. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత 2, 3 నిమిషాల పాటు వీటినైతే ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా! ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు, నెయ్యి, జీడిపప్పులు అయితే ఈ చక్కెర పొంగల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి చూడటానికి ఎంత బాగుందో. మనకి వేడి వేడి నెయ్యి దానిలో వేసాం కదా! అవి వేసినప్పుడైతే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంట్లో అయితే. దీనిలో కావాలనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవచ్చు. నేనైతే పచ్చకర్పూరం లాంటివి ఏం వేయలేదండి. కానీ ఫ్లేవర్ నచ్చితే మాత్రం వేసుకోవచ్చు. చూడండి చక్కెర పొంగల్ అయితే చల్లారిన తర్వాత దగ్గర పడింది కదా! చాలా రుచిగా ఉంటుందండి. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీ ఇంట్లో కూడా సింపుల్‌గా ఈ చక్కెర పొంగల్ నైవేద్యాన్ని ప్రిపేర్ చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే బెల్లం పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకున్నానండి. బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి బియ్యాన్నైతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పరమాన్నం తయారు చేసుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకుని దానిలో 4 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్ళు వేసుకున్నానండి. నేను తీసుకున్న 1 కప్పు బియ్యానికి కరెక్ట్‌గా సరిపోతుంది. పరమాన్నం అయితే మరీ పలుచగా కాకుండా అలాగని ముద్దలా కాకుండా కరెక్ట్‌గా ఉంటుందండి నేను తీసుకున్న కొలతకి. పాలైతే చూడండి చక్కగా మరుగుతున్నాయి కదా! పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ మొత్తం తీసుకుని బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం వేసుకుని పాలలో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల ఈ పరమాన్నం అయితే మరింత రుచిగా ఉంటుంది. పరమాన్నం చూడండి చక్కగా పాలలో ఉడుకుతుంది కదా! రైస్ అయితే మనకి ఉడికిందో లేదో మధ్యలో చెక్ చేసుకోవాలి. నేనైతే చూడండి ఒకసారి చెక్ చేసుకున్నా కదా! అన్నం అయితే సరిగ్గా ఉడకలేదండి. ఒకసారి మనం బెల్లం వేసుకున్న తర్వాత రైస్ అయితే అసలు ఉడకదు. అందుకే బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. పాలైతే చక్కగా పొంగుతున్నాయి కదా! రైస్ అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నానండి. చక్కగా రైస్ అయితే ఉడికిపోయింది మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుని. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత అసలు ఏం కదపొద్దండి. మూత పెట్టేసుకొని అలా వదిలేయాలి. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఈ లోపైతే నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. కావాలనుకుంటే కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. జీడిపప్పునైతే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి జీడిపప్పు అయితే వేగిపోయింది కదా! స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు పరమాన్నం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి మనకి బాగా పల్చగా కనిపిస్తుందండి. చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యి, జీడిపప్పులను కూడా దీనిలో వేసుకోవాలి.
ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పరమాన్నం అయితే చూడండి చల్లారిన తర్వాత దగ్గర పడిపోయింది కదా, ఇలా చిక్కబడిపోతుందండి. ఇంకా ఇది పూర్తిగా చల్లారలేదు, పూర్తిగా చల్లారేటప్పటికి ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఈ విధంగా పరమాన్నాన్ని అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, హడావిడి ఏం లేకుండా. ఇలా సింపుల్గా హడావిడి ఏం లేకుండా మీ ఇంట్లో కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి ఈ ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి, తక్కువ టైంలో కూడా అయిపోతాయండి. ఇలాంటి సాంప్రదాయ వంటల వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.